అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన పకోడీల పరమేశ్వరి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పరమేశ్వరి పెద్దగా చదువుకోలేదు గాని చదువరుల్ని మించిన తెలివితేటలు గలది. తన భర్తది సామాన్యమైన ఉద్యోగమైన తన అసమానమైన ప్రతిభతో సంసారం వెలితి పడకుండా నడుపుకొస్తోంది. సంసారానికి కావలసిన వస్తువులు ఏడాదికి సరిపడా చవకగా ఉన్నప్పుడు కొనేస్తుంది. ముఖ్యంగా చింతపండు, కందిపప్పు, మినపగుళ్ళు వగైరా సరైన టైంలో చవకగా కొనేస్తుంది. ఈవిడ చుట్టుపక్కలున్న మహిళలు ఈవిడితో పాటే దినుసులు కొనుక్కొని సుఖ సంసారం చేసుకుంటున్నారు. కాలమాన పరిస్థితులు అనుకూలించినప్పుడు నలుగురేదుగురు తోటి కాలనీవాసుల్ని తీసుకొని హైదరాబాద్లోని బేగం బజార్ వెళ్లిపోతుంది. అక్కడ వచ్చిరాని హిందీ మాట్లాడి అక్కడున్న వ్యాపారస్తుల దగ్గర పప్పులు చవకగా కొంటుంది. ఏ పరమేశ్వరి అంటూ ఎవళ్ల పప్పులు వాళ్ళు ఎండబెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ పప్పుల సీజన్లో పరమేశ్వరి భర్తగా పేరొందిన పాపారావు పాట్లు ఇన్ని అన్నీ కాదు. పప్పులు ఒకేసారి ఎండబెట్టదు. ఒక రకం పప్పు తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, అలా వరుస క్రమంలో ఎండబెట్టి భర్తను కాపలా పెట్టి పావురాలు పప్పులు తింటే భర్తని అసమర్థుడని ఎండగడుతుంది. పక్కింటి వదినలో ఎవరైనా పప్పులన్నీ ఒకేసారి ఎండలో ఎందుకు పెట్టకూడదు వదినా అంటే, ఈ మగాళ్ళని కనీసం 15 రోజులైనా పప్పుల దగ్గర కాపలా పెడితే ఆ పప్పుల దగ్గర పడేడుస్తూ ఉంటారు. పనేం లేకపోతే ముఖ్యంగా సెలవు రోజుల్లో రకరకాల టిఫిన్లు చేయించుకు తింటూ మన ప్రాణాలు తీసేస్తారు అంటూ సూక్తి సుధ వినిపిస్తుంది. నీ సాన్నిధ్యంలో ఉండటం మా అదృష్టం, జై పరమేశ్వరి వదినకి అంటూ ఇంటికెళ్లి వాళ్ళ భర్తల్ని ఎండలో పప్పులకు కాపలా పెట్టి అప్పుడు అంత కట్నం గుంజుతారా అని ముసుముసుగా నవ్వుకుంటూ ఇంట్లో నీడపట్టున ఫ్యాన్ కింద కూర్చుంటారు. మార్చి నెలలో ఆఫీసులో చాలాసేపు పనిచేసి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన పాపారావు మర్నాడు ఆదివారం కదా అని నిద్ర లేవలేదు. సూర్యుడొచ్చేశాడు, ఇక లేవండి, అంతసేపు నిద్రపోవడం దరిద్రం కూడాను, అందుకే దేశంలో అన్ని సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి అని తన భర్తని నిద్రలేపింది పరమేశ్వరి. ఏమిటో నీ మాటలు, ఈ ధరలు పెరగడానికి నా నిద్రే కారణమైనట్టు మాట్లాడుతున్నావు. ఎవరైనా వింటే ఈ ధరలు నీ వల్లే పెరిగాయని నన్ను నిద్రలేపి మరీ చావగొడతారు. చావకొట్టేవాళ్లు నిద్ర నుంచి ఎందుకు లేపుతారండి? నిద్రలో ఉండగా కొడితే ఆ దెబ్బల ఘాటు తెలియదని అన్నాడు పాపారావు. కాఫీ తాగేసరికి పరమేశ్వరి పప్పులు ఎండలో పెట్టింది. ఓ గొడుగు వేసుకుని కాపలాకి కూర్చున్నాడు పాపారావు. ఇంతలో ఢిల్లీ నుంచి తన పెద్దబావ మరిది వచ్చాడు. ఈ ఏడాదింకా పప్పులు ఎండకుండానే వచ్చేశాడు వీడు అనుకున్నాడు పాపారావు. ఏం బావగారు, మినప్పప్పు ఎండడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు బావమరిది. నాకు తెలీదు, ఇక్కడ ఎండలో చస్తుంటే చల్లని ఢిల్లీ నుంచొచ్చి మినప్పప్పు గురించి ఆరాలు అడుగుతున్నాడు. ఓ 4 కిలోలు పప్పైనా గార్లు ఆవడలు చేయించుకొని తినేసిపోతాడు వీడు అనుకున్నాడు పాపారావు. నాకు తెలీదని నిర్లక్ష్యంగా జవాబు చెబుతావా, ఉండు నీ పని చెబుతాను అనుకున్నాడు బావమరిది. పాపం పాపారావు నిన్న రాత్రి ఎప్పుడో 10 గంటలకి ఆఫీసులో కాల్చుకున్న సిగరెట్ మళ్లీ సమిధి ముట్టించలేదు. బయటికెళ్లి ఒక సిగరెట్ కాల్చుకొచ్చేద్దామని ఒక్క 10 నిమిషాలు ఈ పప్పులు చూస్తుండు అని బావమరిదిని పప్పులకు కాపలా పెట్టి బయటికెళ్లాడు పాపారావు. సరే వెళ్ళు, నీ మినపప్పు ఎండడానికి ఇంకెన్ని రోజులు పడుతుందంటే నీకు తెలీదంటావా, నీ రోగం కుదురుస్తాను అనుకుంటూ కొంచెం కందిపప్పు, కొంచెం మినపప్పు నేల మీద జల్లి స్నానం చేసి వస్తాను, పప్పులు చూస్తుండమని తన అక్కయ్యతో చెప్పాడు. మీ బావేరి అని అడిగితే, బహుశా సిగరెట్ కాల్చుకోవడానికి కాబోలు బయటికెళ్లాడు అన్నాడు. మీ బావకి బుద్ధి లేదు, ఈ పావురాలకి బుద్ధి లేదు అంది ఆవిడ. ఇక్కడికొచ్చి ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. ఏమిటది అంది పరమేశ్వరి. పావురాలకు కూడా బుద్ధి లేదని. పావురాలకు కూడా అంటున్నావు అంటే మీ బావకి బుద్ధి లేదన్న విషయం నీకు అంతకు ముందే తెలుసా? గెడ్డం కింద బెల్లంతో మెల్లగా కొట్టినా నా మీద చిరాకు పడినప్పుడే బావకి బుద్ధి లేదన్న విషయం తెలిసింది. అప్పుడే వస్తున్న భర్తను చూసి, బోల్డ్ ధర పెట్టి కొన్నా ఈ పప్పులు, అసలు ఎక్కడికి వెళ్లారు? సిగరెట్లు మానమంటే మానరు. అసలు మీరు సిగరెట్లు మానేస్తే ఇంకో 4 కిలోల పప్పులు కొనుక్కోవచ్చు. ఇలా దొంగచాటుగా సిగరెట్లు కాల్చడం మానకపోతే ఇంక సహించను. ఈ పైన మీ పప్పులు నా దగ్గర ఉడకవు అంది పరమేశ్వరి. నా పప్పులు ఉడక్కపోతే పోని, నీ పప్పులు ఉడికేటట్లు చూసుకో అనుకున్నాడు పాపారావు. నేనడిగిన దానికి సరిగ్గా సమాధానం చెబితే నీకీ అగజాట్లు ఉండకపోదురా బావా అనుకున్నాడు బావమరిది. ఈ పప్పులు సృష్టించిన భగవంతుడు పక్షుల్ని ఎందుకు సృష్టించాడో అనుకొని బాధపడ్డాడు పాపారావు. ఆ నల్లగొడుగు నీడలో కొంతవరకు సుఖంగా ఉన్నా తన బావగారిని చూడలేక
అసలు ఆ నలుపు రంగు అశుభం. ఏదైనా తెల్ల తువ్వాల నెత్తి మీద వేసుకోమనవే అక్కయ్య అంటూ తన బావగారు వింటుండగానే చెప్పాడు బావమరిది. అది విన్న పాపారావు ఆఖరికి వీడి మూలంగా నెత్తిన గుడ్డేసుకోవాల్సి వస్తోంది అనుకున్నాడు. మా తమ్ముడు చెప్పింది విన్నారు కదా, అలా చెయ్యండి అంది పరమేశ్వరి. మొత్తం మీద ఈ ఏడాది పప్పులెండడం అయిపోయింది. బ్రతుకు జీవుడా అనుకున్నాడు పాపారావు. పాపారావు చిన్న బావమరిది అమెరికా నుంచి వచ్చాడు. ఓ 6 కేజీలు మినప్పప్పు ఖర్చయింది ఓసారి. గారెలు తింటూ, ఏమిటోనే అక్కయ్య, గారెలు క్రిందటి సంవత్సరం అంత మెత్తగా లేవు అన్నాడు. పప్పు మంచిదే, ప్రతి ఏడాది ఒకే షాపులో కొంటాను అంది పరమేశ్వరి. అయితే పప్పు సరిగ్గా ఎండలేదేమో. అయినా బావగారు పప్పులు ఎండబెట్టడం విషయంలో చాలా ఆరితేరినవారు అన్నాడు చిన్న బావమరిది. నీ మాటలన్నీ నమ్మేయడానికి నేనేం వెర్రి వెంగలప్పను కాను. అయినా వచ్చే పప్పుల సీజన్లో మొత్తం పప్పులన్నీ దూడలకు పెట్టేస్తాను. పక్షులు ఎక్కువ తినలేకపోతున్నాయి. ఒకేసారి గొడవ వదిలిపోతుంది అని స్వగతంగా శోకతప్త హృదయంతో అనుకుంటూ, ఇంకో 4 గార్లు వేయించుకోబోయ్ అన్నాడు బావమరిదితో. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు అనుకుంటూ ఇంకో 4 గారెలు నమలేశాడు. ఆ ఊరికి కొత్తగా బదిలీ వచ్చిన పోస్ట్ మ్యాన్ అరుగు మీద కూర్చున్న మేస్టార్ని, పప్పల పాపారావు ఇల్లెక్కడండి అని అడిగాడు. ఆయన పేరు పప్పలా కాదు, పప్పులా. పప్పులు ఎండబెట్టి నానపోసి రుబ్బిన తర్వాత వండితే పప్పులవుతాయి అని క్లాస్ స్పీకరు మాస్టారు. మాస్టారు భార్య లోపలి నుంచొచ్చి, ఆయనతో పెట్టుకోకు, స్కూల్ సెలవులు కదా నాయనా, ఇంట్లో నాకు పాఠాలు చెబుతుంటే అరుగు మీద కూర్చోపెట్టాను అని పోస్ట్ మ్యాన్ ని సాగనంపింది. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు పాపారావుతో చదువుకున్న ప్రాణమిత్రుడు పాపారావు ఇంటికొచ్చాడు. వాణ్ణి చూసి, ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి, నా పెళ్లికి కూడా రాలేదు నువ్వు అన్నాడు పాపారావు. పరమేశ్వరి ఓ కప్పు కాఫీ తీసుకొచ్చి పాపారావు మిత్రునికిచ్చింది. ఈవిడేరా నా భార్య పరమేశ్వరి అని తన మిత్రునికి పరిచయం చేశాడు పాపారావు. మీరు పరమశివమూర్తి గారి అమ్మాయి కదండి అని ఆవిడ్ని అడిగాడు పాపారావు మిత్రుడు. అవునండి, మీరు అంది పరమేశ్వరి. మీ నాన్నగారు అనంతపురంలో పనిచేసేటప్పుడు మీ పక్కింట్లో ఉండేవాళ్లం. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నా పేరు విశ్వనాథం. ఓరి, నువ్వురా విస్సు అంది పరమేశ్వరి. అవునే పకోడీల పరమేశ్వరి అన్నాడు పాపారావు మిత్రుడు. పైగా ఏమనుకోకరా పాపారావు, బాల్య స్నేహితులం కదా, అందుకని ఏకవచన ప్రయోగాలు చేసుకుంటున్నాం అన్నాడు. ఇదంతా ఓ తెలుగు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లా చూస్తూ ఉండిపోయాడు పాపారావు. చాలా బాగుంది, మధ్యలో ఈ పకోడీలేమిటి అన్నాడు పాపారావు. ఏం లేదు, నీ సతీమణి పరమేశ్వరికి చిన్నప్పుడు సంగీతం చెప్పించారు. ఎంతకీ సంగీతం అబ్బలేదు. ఆ సంగీతం మాస్టారు, ఇక నీకు సంగీత యోగం లేదు, ఈ హార్మోని పెట్టి అమ్మేసి పకోడీలు కొనుక్కోమన్నారు. అప్పటినుంచి నీ భార్యను పకోడీల పరమేశ్వరి అని ఆట పట్టించేవాళ్ళం అన్నాడు పాపారావు. ఓసి పకోడీ అన్నాడు పాపారావు. తర్వాత పకోడీల పరమేశ్వరి అని తనకు నిక్నేమ్ ఉందని ఎవరికీ చెప్పకపోతే ఇక పప్పులు కాపలా కాయక్కర్లేదు అంది పరమేశ్వరి. హమ్మయ్యా, దేవుడున్నాడు మరి, బ్రతికిపోయాను అనుకున్నాడు పాపారావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.